నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు ఇదిలకంటి రాజేష్. రాజేష్ గారు. రాజేష్ గారు ఏం లేదు, మేము చాలా పొలిటికల్గా సర్వే చేస్తున్నాము. అంటే మొత్తం ఏరియా మొత్తం తిరుగుతున్నాం. ఇది బోరబండ కానీ ఇటు మోతీ నగర్ మొత్తం అన్ని తిరుగుతూ ఉన్నాం. సో ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చింది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు. సో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక టికెట్ ఖాళీ అయింది కాబట్టి ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ మన మాగంటి గోపీనాథ్ గారి మిస్సెస్కి ఇచ్చారు టికెట్. ఇక కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారికి ఇచ్చారు. మరి బీజేపీ పార్టీ నుంచి ఇంకెవరిని డిక్లేర్ చేయలేదు. ఏంటి సార్ ఒక ఓటర్గా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి, మరి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నప్పుడు పరిపాలన చేసింది, ఇక్కడ జరిగింది, బీఆర్ఎస్ జరిగింది. మరి బీజేపీకి కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గెలవాలని ఇటు రాష్ట్రంలో కూడా ఒకసారి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా బలం బాగా పెరిగింది. సో మీరు ఏమనుకుంటున్నారు ఒక ఓటర్గా? మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల పీపుల్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, వాళ్ళిద్దరు మేజర్ షేర్ ఉంది వాళ్ళిద్దరిది. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే జూబ్లీహిల్స్ ఒకప్పుడు ఖైరతాబాద్లో ఉండేది అంతా నియోజకవర్గము, అతిపెద్ద కాన్స్టిట్యూషన్. ఆ రోజు ఉన్న అభివృద్ధి జూబ్లీహిల్స్ ఖాళీ నేను మాట్లాడేది. ఇక్కడ జూబ్లీహిల్స్లో వచ్చిన కొన్ని నియోజకవర్గాలు డివిజన్స్ ఏదైతే రైమత్ నగర్ కానీ, ఇటు బోరబండ కానీ, ఇటు ఎర్రగడ్డ కానీ, ఇటు శ్రీనగర్ కాలనీ కానీ, ఈ 7-8 ఏవైతే డివిజన్లు ఉన్నాయో అప్పట్లో ఉన్న ఖైరతాబాద్ ఎలా ఉన్న అప్పట్లో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇప్పటివరకు గత 15 రోజులు 15 ఏళ్ళు పరిపాలించిన మాగంటి గారు అలానే ఉంచారు దీన్ని. ముందున్న 15 ఏళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా అలానే ఉంచారు ఈ జూబ్లీ. అలానే అంటే ఇంత అభివృద్ధి చెందలేదు. నేను అన్న కొన్ని నియోజకవర్గాలు అప్పుడు ఈ హైటెక్ సిటీ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు దానికి ఇక్కడికి సంబంధం లేదు. జూబ్లీహిల్స్కి ఖాళీ పేరు మట్టుకే జూబ్లీహిల్స్, పేరు బ్రహ్మాండమైనది. కానీ లోపల చూస్తే అది అంటారు కదా, మేడు పురుగులున్న వల్ల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వచ్చిన అన్ని మండలాలు డివిజన్స్ ఎంతసేపు అభివృద్ధికి వెనుకబడే ఉన్నది. ఎంతసేపు స్లమ్, మోరీలు, నీళ్లు ఎవ్వరు అభివృద్ధి చేయలేదు. నేను అనుకుంటా ఇప్పుడు వచ్చే రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే, ఎందుకంటే మీరు చూస్తున్నారు మొత్తం నేషనల్ వైడ్గా డెవలప్మెంట్, వాళ్ళు ఖాళీ దేశం గురించి ఆలోచించారు. పార్టీ అనేది ఫస్ట్ దేశం, తర్వాత వాళ్ళ గురించి. అలా మనం ఒక్కసారి ఎన్నో ఏళ్ళ నుంచి టీడీపీ గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పటివరకు బీజేపీ నాయకుడిని మనము వెలుగులోకి తీసుకురాలేదు. ఇప్పుడు పరిస్థితి ఉన్న సమయాన్ని ఈ 3 సంవత్సరాలు ఏదైతుందో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న ఓటర్ ఇవ్వాలని నిర్ణయించారు. ఎందుకంటే రేపు రాష్ట్రంలో రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడి నుంచే మొదలవుతుందని నేను అనుకుంటున్నాను. విజయం, భారతీయ జనతా పార్టీ యొక్క విజయం ఇక్కడి నుంచే మొదలవుతుంది. తెలంగాణ మొత్తము ఈ ఉప ఎన్నిక ఎలా చూస్తారంటే, రేపు రాబోయే కాలానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణని గెలవాలంటే ఈ నియోజకవర్గం గెలవాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ఓటర్లు మా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరికి ఇచ్చినా పర్లేదు, జెండా గురించి పనిచేస్తారు కాబట్టి, అందరు ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని అనుకుంటున్నాము. మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండే ఓటేస్తామని ఆలోచన. కానీ మరి ఇక్కడ హిందూ ముస్లిం అనే వాదన తీసుకొస్తున్నారు సార్ ప్రతిసారి. అంటే బీజేపీ పార్టీకి ఈ రంగు పులుముతున్నారు. ఏంటి అంటే మరి అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ముస్లిమ్స్ అండ్ హిందువులు కూడా సమానమైనటువంటి భాగం ఉన్నారు. ఇక్కడ వాళ్ళు 130,000 మంది ఉన్నారు, 150,000 దగ్గర 3.9 lakhs పీపుల్ ఉన్నారు ఇక్కడ. సో ఎట్లా ఉండబోతున్నారు చూడండి. హిందూ ముస్లిం అనేది అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే ఎవరైనా చూసుకోండి, ఇక్కడ హిందువులు ఇక్కడ ఉన్న ఏ ముస్లింనన్నా అడగండి, ఏదన్నా ఒక్కరోజు ఏమైనా గొడవ కానీ ఒక హిందువుని కొట్టింది లేదు. ఏంటంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఏంటంటే విభేదం తెచ్చేస్తారు. అభివృద్ధిని చూపెట్టకుండా వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వెనుకనే ఉంచుతారు, మిమ్మల్ని పైకి రానియరు, మిమ్మల్ని ఎదగనియరు అనేసి ఆలోచన భావన కాంగ్రెస్ ఎంఐఎం కుంభకై వాళ్ళని నీడలను పెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముస్లిమ్స్లకి ఏమేమి జరిగింది వాళ్ళకు కూడా అవగాహన ఉంది. త్రిబుల్ తలాకే కానీ, వక్ఫ్ బోర్డే కానీ, ఇంకా కొన్ని విషయాలు వీళ్ళకి ఇచ్చినవి కానీ, ముస్లింలు కూడా వాళ్ళు కూడా కొందరు బయటకు వస్తున్నారు, చదవడం వెళ్తున్నారు. చదవడం వల్ల వాళ్ళు కూడా అవగాహన వస్తుంది ఎవరు ఏంది అని. ఇన్నేళ్ల పరిపాలనలా ఏ రోజు మోడీ గారు పరిపాలించిన 2014 నుంచి చూసుకుంటే ముస్లిం ఇప్పుడు ఎక్కడున్నాడో 2014 ముందు ఎక్కడున్నారో చూడండి మీరు. అదే పంచర్ దుకాణం అతనికి, అదే 6 అదే రోడ్డు మీద. కానీ ఇప్పుడు అలా లేరు ముస్లిమ్స్ కూడా.
ఎంతో కొంత వాళ్ళు జాబ్స్ కూడా వాళ్ళు కూడా మంచిగా- అవగాహన వచ్చింది, వాళ్ళకు కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఒక నగరం అభివృద్ధి కావాలి, నా ఇన్కమ్ సోర్స్ పెరగాలంటే అక్కడ డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడున్న డెవలప్మెంట్ వల్ల ఇక్కడ చూస్తున్నారు కొన్ని దేశాల్లో కానీ కొన్ని నియోజకవర్గాల్లో కానీ అభివృద్ధి రోడ్డు పనులు కానీ ఇంటీరియర్ రోడ్స్ కానీ అవన్నీ దానివల్ల వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. మేము కూడా ఎందుకు ఎదగొద్దు. కానీ కాంగ్రెస్కి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చదువుకున్న ముస్లిం నాకు తెలిసిన అవగాహనలో కాంగ్రెస్ వెనుక లేడు, ఎంఐ వెనుక లేడు. మోదీ గారి తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ వెనుకనే ఉన్నారు మైనారిటీ వాళ్ళు కూడా. ఈసారి మేము ఆశిస్తున్నాం. మేమైతే ప్రస్తుతం లాస్ట్ టైం పోటీ చేసిన లంకాల దీపక్ రెడ్డి అన్న గారే అతడే పోటీ చేస్తున్నాడు. ఇక్కడ బీజేపీ పార్టీ కూడా ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. కీర్తి రెడ్డి అని, పద్మ వీరపని అని. నేను ఒకరి గురించి మాట్లాడలేదు. మాకు వీళ్ళకి ఇస్తారా వాళ్ళకి ఇస్తారా అని నేను చెప్పలేను. కానీ దీపక్ అన్నకే ఈ యొక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. అవకాశం కాదు, ఆయననే పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అవగాహన ఉంది. ఆయన ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బస్తీకి ఇంటింటికి తిరిగిన వ్యక్తి, అందరికీ గుర్తింపైన వ్యక్తి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి ఇస్తేనే భారతీయ జనతా పార్టీ ఇక్కడ బయట వెలుగులోకి వస్తుంది, ఈ నియోజకవర్గం గెలుపొందుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఏ ఒక్క వ్యక్తిని కూడా గుర్తుపట్టరు భారతీయ జనతా పార్టీలో. ప్రస్తుతం లంకాల దీపక్ రెడ్డి గారికే ఈ యొక్క నియోజకవర్గం నుంచి అవకాశం ఇస్తారు కూడా. ఆయననే పొడి చేస్తున్నాడు ఈ నియోజకవర్గంలో. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా నవీన్ యాదవ్ కానీ ఒక వ్యక్తి గురించి కానీ కాదు. అక్కడ ఒక పార్టీ పరంగా మాట్లాడితే కాంగ్రెస్ ఏమీ చేయలే. ఇచ్చిన 6 పథకాల్లో ఒకటే పథకం, అది వాళ్ళ చేతిలో కూడా లేకుండా ఆర్టీసీకి చెప్పింది అది చేసేసింది. వీళ్ళున్న చేతిలో ఏం చేస్తలేరు. పెన్షన్ కానీ, మహిళలకు విడో పెన్షన్ కానీ, మంత్లీ పెన్షన్ కానీ ఏది ఒక్కటి ఇవ్వలేదు. దానివల్ల ఎట్టి అవకాశం లేదు కాంగ్రెస్కి ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ జీరో నా ఉద్దేశంలో. ఇక అతి కష్టం, ఎందుకంటే వాళ్ళది కూడా గత పరిపాలన ఏం జరిగింది, వాళ్ళ స్కామ్స్ ఏం జరిగింది, వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ అనుచరులకే ఆయన చేసిండు. కాబట్టి ప్రజలు చూశారు ఆయన అరాచకం ఏంటో. అది కంటిన్యూ కానియరని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.